ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEAAP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే, మన అందరికీ తెలిసినటువంటి చిరకాల మిత్రుడు, అందుల ఆరాధ్య క్రికెటర్, మన యొక్క తెలుగు బిడ్డ అనేక సార్లు భారతదేశానికి క్రికెట్ వరల్డ్ కప్ని అందించినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ అజయ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు భారత ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడం జరిగింది. దానికి చాలా సంతోషిస్తున్నాను. యాజ్ ఏ ఫ్రెండ్గా, అంటే తనకి నాకు చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏదున్నా కానీ ఫస్ట్ నుంచి కూడా తను నాతో షేర్ చేసుకోవటం కానీ, లేకపోతే కనుక అది కష్టమైన సుఖమైన పంచుకోవటం విషయంలో మేమిద్దరం కూడా చాలా అన్యోన్యంగా ఉంటాం. నిజంగా తనకి ఈరోజు అర్జున అవార్డు రావడం అనేటువంటిది ఎస్పెషల్లీ నాకు మరియు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విషయంలో కూడా తను లాస్ట్ మా స్టేట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా తనే ఎలక్షన్ అబ్జర్వర్గా కూడా పనిచేయటం జరిగింది. అలాగే తను ఏ వరల్డ్ కప్లో పాల్గొన్నా, పార్టిసిపేట్ చేసినా ఖచ్చితంగా ఆ యొక్క తీపి జ్ఞాపకాలని ఫస్ట్ నాతోనే ఫోన్ చేసి షేర్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా సంతోషదాయకం. ఈ ఫోటో కూడా నేను పోస్ట్ చేసింది తను పాకిస్తాన్తో వరల్డ్ కప్ గెలిచినప్పుడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చి ఆ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఏదైతే కనుక కప్ ఇచ్చారో దాన్ని యాక్చువల్గా మెమెంటోని తీసుకొచ్చి నాకు మా వైఫ్కి ప్రత్యేకంగా చూపించడం జరిగింది. ఆ సందర్భంగా మేము దిగిన ఫోటోని ఇప్పుడు మీ అందరికీ షేర్ చేయడం జరిగింది. నిజంగా చాలా కష్టపడి ఎక్కడో ప్రస్తుత పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలోని లూథరన్ హై స్కూల్లో తన యొక్క విద్యాభ్యాసాన్ని స్టార్ట్ చేసి ఆ లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లోనే తనకి వచ్చిరాని ఆట తీరుతో తన యొక్క క్రికెట్ జీవితాన్ని ప్రారంభించి అనేక సార్లు ఇండియాకి వరల్డ్ కప్ని అందించి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది ప్రముఖుల్లో తను ఒకటిగా చేరడం అనేది నిజంగా మన తెలుగు జాతికి, అలాగే మన అందరికీ గర్వకారణంగా భావిస్తూ, తను ఏదైతే కనుక ఈ కీర్తి కిరీటం అందుకోవడానికి ఎంత కష్టపడ్డాడో ఆ కష్టమంతా నాకు తెలుసు. కాబట్టి తను యాక్చువల్గా తనకి ఇది రావడం కొంచెం లేట్ అయిందని భావిస్తున్నా. బట్ ఈరోజుకైనా తనకి అది రావడం అనేటువంటి చాలా సంతోషదాయకం. కేంద్ర ప్రభుత్వం మన యొక్క అంధుడిని కూడా గుర్తించి అర్జున అవార్డుకి ఎంపిక చేయటం, అదేవిధంగా ఏదైతే కనుక రీసెంట్గా జరిగినటువంటి వరల్డ్ కప్లో మహమ్మద్ షమి ఏదైతే తన ఫాస్ట్ బౌలర్ ఉన్నాడో తనతో పాటు తనకు కూడా అర్జున అవార్డు ఇస్తున్నారు. తనతో పాటు అజయ్కి కూడా ఈరోజు అర్జున అవార్డు ప్రకటించడం అంటే కనుక అందరూ యొక్క క్రికెట్ని కూడా భారత ప్రభుత్వం ఎంతగా ప్రోత్సహించాలని నిర్ణయించిందో ఇదొక మచ్చుతునక మాత్రమే. కాబట్టి అజయ్ ఈ యొక్క సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ఈ యొక్క అవార్డు తీసుకోవడం అనేటువంటిది మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా భావిస్తూ, అజయ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మేమే కాదు, తెలుగు జాతి మొత్తం కూడా నిన్ను చూసి గర్విస్తోందని చెప్పేసి తెలియజేస్తూ, సాల్యూట్ అజయ్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.